Hi, today I will explain the trigonometrical chapter example 14. Show that tan square theta plus tan to the power of 4 theta is equal to secant to the power of 4 theta minus secant square theta. Theta is not equal to 90 degrees. Why? Tan లో 90 degree value undefinable కాబట్టి ట్యాన్లో కానీ సెకండ్లో కానీ 90 డిగ్రీ వాల్యూ అనేది అన్డిఫైనబుల్ కాబట్టి 90 డిగ్రీ వాల్యూ తీసుకోకుండా ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయమని చెప్పేస్తుంది. అయితే ఇక్కడ మెయిన్లీ ఈ ట్రిగనామెట్రికల్ చాప్టర్ 11.4లో ఇంపార్టెంట్ ఫార్ములా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. ఈ త్రీ ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీనిని ఎండ్ స్క్రీన్లో ఇవి ఎలా వస్తాయి అన్న వాటిని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఐ విల్ టేక్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నది? tan square theta ప్లస్ tan to the power of 4 theta. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ విధంగా ఉంది. మన దృష్టిగా ఎప్పుడు ఇది తీసుకొని దీన్ని సాల్వ్ చేసే క్రమంలో మన దృష్టి ఎప్పుడు దీనిపైన ఉంచాలి. అవర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ secant to the power of 4 theta minus secant square theta పైన మన టార్గెట్ అనేది ఉంచాలి. ఇక్కడ దాన్ని టార్గెట్ చేయడం కోసం ఈ tan square theta ప్లస్ tan to the power of 4 thetaలో మనం tan square theta ను కామన్ తీసేస్తే ఇక్కడ tan square theta మీన్ 1 into tan square theta. 1 into tan square theta is equal సేమ్ tan square theta కాబట్టి ఇక్కడ tan square theta అంటే 1 ఇక్కడ ఉన్నది. tan square theta ను కామన్ తీసేసాం కాబట్టి ప్లస్ ఇక్కడ tan square theta ను కామన్ తీసే tan to the power of 4 theta అంటే tan square theta into tan square theta కాబట్టి ఒక tan square theta బయటకు వచ్చేస్తే ఇంకొక tan square theta ఇక్కడ ఉన్నది. అర్థమైందా? ఇక్కడ tan square theta కామన్ తీసేస్తే ఇక్కడ ఒకటి మిగిలింది ప్లస్ tan to the power of 4 theta అంటే tan square theta into tan square theta కాబట్టి ఒక tan square theta బయటకు వస్తే మిగిలిన ఇంకొక tan square theta ఇక్కడ ఉంది. మళ్ళా దీన్ని మల్టిప్లై చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే వస్తుంది. ఎప్పటికైనా మ్యాథమెటిక్లో ఫండమెంటల్ రూల్ ఏంటంటే పై స్టెప్ కింది స్టెప్ ఏమాత్రం చేంజ్ లేకుండా ఏమాత్రం చేంజ్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉండేటట్లుగా కాసంత మార్పు చేస్తూ మనం స్టెప్ను తీసుకెళ్తూ ఉండాలి. ఇక tan square theta ప్లస్ 1 tan square theta into 1 tan square theta ప్లస్ tan square theta into tan square theta tan to the power of 4 theta. ఓకే, యాజ్ ఇట్ ఈస్ స్టెప్. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఈ tan square అన్నింటినీ నేను secant స్క్వేర్ లెక్క మార్చుకోవాలి. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి మన టార్గెట్ ఏంటిది? secantలో రేషియోలో రావాలి. ఇప్పుడు tan రేషియోలో ఇచ్చిండు, మొత్తం ఏ రేషియోలో రావాలి? secant రేషియోలో రావాలి. ఈ secant రేషియోలో రావడం కోసం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు ఫార్ములాలలో ఈ ఫార్ములా అనేది అతి ముఖ్యమైనది. secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అనేది అతి ముఖ్యమైనది. tan square theta is equal to 1. ఇక్కడ మనకు tan square theta ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ tan వాల్యూలు అన్నీ మనం ఏం చేసేస్తాం? tan రేషియో మొత్తం తీసేసి secant రేషియోలో రాసుకోవాలి. secant రేషియోలో రాసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఇది ఒకటి. ఇప్పుడు secant స్క్వేర్ theta tan square theta వాల్యూ రావాలి అంటే ఈ మైనస్ tan square theta is equal to అవతల వైపు పోయి ఈ ప్లస్ 1 అనేది ఇటువైపు రావాలి. అంటే దీన్ని ఏం చేస్తున్నాం? secant స్క్వేర్ theta ఈ ప్లస్ 1 ఇటు వచ్చేస్తే మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ tan స్క్వేర్ థీటా అటువైపు పోతే ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ మైనస్ 1 రాసుకోవచ్చు. ఓకేనా? tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకేనా? ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఏమవుతుంది అంటే దీన్ని మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ secant స్క్వేర్ థీటాను ఇక్కడనే ఉంచేసి ఈ మైనస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు అవతల వైపు పోతే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా.
ఓకేనా, అర్థమైందా? ఇక్కడ క్లియర్గా అర్థమైపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ట్యాన్ రేషియోలో ఇచ్చాడు. ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ tan to the power 4 థీటా అని ఇచ్చాడు. tan స్క్వేర్ థీటా ప్లస్ tan to the power 4 థీటా అనేటటువంటి LHS తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి tan స్క్వేర్ థీటా tan to the power 4 థీటాలో రెండింటిలో tan స్క్వేర్ థీటా ఉంది కాబట్టి tan స్క్వేర్ థీటాని కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా వచ్చేసింది. ఇక్కడ ఈ tan అనే రేషియోలో మనం ఉన్నది, దీన్ని మొత్తం tan రేషియోలో నుంచి ఏ రేషియోలోకి మార్చుకోవాలి? సీకెంట్ రేషియోలోకి మార్చుకోవాలి. tan రేషియో నుంచి సీకెంట్ రేషియోలోకి మార్చుకోవడానికి ఫార్ములా ఏంటిది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. అప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటాని ఇక్కడనే ఉంచేసి ఈ +1 ఇటువైపు తీసుకొస్తే -1, ఈ మైనస్ tan స్క్వేర్ థీటాని ఇస్ ఈక్వల్ టు అవతల తీసుకపోతే tan స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. అంటే tan స్క్వేర్ థీటా ప్లేస్లో మనం ఏమైనా రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా -1 రాయొచ్చు. ఓకే, ఆ తర్వాత 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఉంది. అంటే ఈ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 లా ఈ సీకెంట్ స్క్వేర్ థీటాని ఇక్కడనే ఉంచేసి ఈ మైనస్ tan స్క్వేర్ థీటాని ఇస్ ఈక్వల్ టు అవతల తీసుకుపోతే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సేమ్ వాటిని నేను ఇక్కడ రాశాను. ఓకే, అర్థమైందా? ఇక్కడ వీటిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ సిన్స్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ secant స్క్వేర్ థీటా -1. అదే విధంగా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ secant స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇక్కడ tan స్క్వేర్ థీటా అనే ప్లేస్లో secant స్క్వేర్ థీటా -1 రాసేసి 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అనే ప్లేస్లో secant స్క్వేర్ థీటా రాసి. ఇప్పుడు చూడండి, ఈ secant స్క్వేర్ థీటా ఏమైపోతుంది? secant స్క్వేర్ థీటా ఇంటూ secant స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ secant స్క్వేర్ థీటా 1 ఇంటూ secant స్క్వేర్ థీటా. Then this implies secant square theta into secant square theta is equal to secant to the power of 4 theta minus 1 into secant square theta is equal to secant square theta. మనం ఎప్పుడైతే ఈ LHS తీసుకున్నామో RHS అనేది వచ్చేసింది. ఓకే, దిస్ వన్ ఇస్ ద RHS. LHS is equal to RHS. Therefore tan square theta plus tan to the power of 4 theta is equal secant to the power of 4 theta minus secant square theta. Then it's proved. ఓకేనా? మీరు ఇక్కడ ఖచ్చితంగా ఇందులో మనకు తెలవాల్సినటువంటి ఫార్ములా ఏంటిది? ఈ రెండు ఫార్ములాస్ ఎక్కడ నుంచి వచ్చినాయి మనకు? secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఫార్ములా నుంచి మనకు ఈ రెండు ఇది tan స్క్వేర్ థీటా secant స్క్వేర్ థీటా -1 అని 1 ప్లస్ tan స్క్వేర్ థీటా secant స్క్వేర్ థీటా అని వచ్చింది. ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. tan స్క్వేర్ థీటా ప్లస్ tan టు ది పవర్ 4 థీటా ఇజ్ ఈక్వల్ secant టు ది పవర్ 4 థీటా మైనస్ secant స్క్వేర్ థీటా అని ప్రూవ్ చేయమని చెప్పేసి అన్నమాట. అప్పుడు LHS is equal to LHS ఏం తీసుకోవాలి? tan స్క్వేర్ థీటా ప్లస్ tan టు ది పవర్ 4 థీటా తీసుకోవాలి. ఈ రెండింటిలోకి వెళ్ళి మనం ఏం కామన్ చేసినాం? tan స్క్వేర్ థీటా అని కామన్ చేసినాం. tan స్క్వేర్ థీటా అని కామన్ తీసి ఇక్కడ ఏమొచ్చింది? 1 ప్లస్ tan స్క్వేర్ థీటా వచ్చేసింది. ఇప్పుడు tan స్క్వేర్ థీటా అంటే ఏం రాస్తున్నాం? ఈ secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటాలో tan స్క్వేర్ థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు ఏమైపోతుంది? secant స్క్వేర్ థీటా -1 is equal to tan స్క్వేర్ థీటా అవుతుంది. secant స్క్వేర్ థీటా -1 is equal to tan స్క్వేర్ థీటా అవుతుంది. secant స్క్వేర్ థీటా -1 is equal to tan స్క్వేర్ థీటా అవుతుంది. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే ఈ ఫార్ములాకి వెళ్ళి మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఈ మైనస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు అవతల అయిపోతే secant స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. ఈ రెండు ఫార్ములాకి వెళ్ళి దీని tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా -1 అని 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా అని రాసేసాం. అప్పుడు secant స్క్వేర్ థీటా -1 is equal to secant స్క్వేర్ థీటా. secant స్క్వేర్ థీటా into secant స్క్వేర్ థీటా secant to the power of 4 థీటా minus secant స్క్వేర్ థీటా into 1 secant స్క్వేర్ థీటా. అప్పుడు LHS తీసుకుంటే RHS వచ్చింది. LHS is equal to RHS. Then tan స్క్వేర్ థీటా is equal to tan స్క్వేర్ థీటా plus tan to the power of 4 థీటా is equal to
secant to the power of 4 theta minus secant square theta అనేది వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా ఉంటుంది. ఒకటి హోంవర్క్ ప్రాబ్లం మీరు రాసుకోండి. cot square theta plus cot to the power of 4 theta is equal cosec 4 theta minus cosec square theta. దీని హోంవర్క్గా మీరు ట్రై చేయండి. ఓకే, is it clear? I will go to the next problem.